300 సంవత్సరాల కిందట పరశురాముడు నిర్మించిన 200 నుంచి 300 సంవత్సరాల కిందట ఫస్ట్ చూసినట్టు దీన్ని మేము కల్కి మూవీ సినిమాలో చూసినాము. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. చేజల్ల మండలం పెరుమళ్ళపాడు వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇసుకలో కూరుకుపోయిన ఆలయం వద్ద ఉన్నాము. ఈ ఆలయంలోనే కలికి సినిమా కూడా తీయడం జరిగింది. ఈ సినిమాలో కలికి సినిమాలో ప్రభాస్ హీరోగా నటించడం జరిగింది. ఈ ఆలయం పక్కనే అప్పట్లో అయితే పెద్ద పెద్ద ఇసుక దిబ్బలు ఉండేది. అయితే ఈ దిబ్బల్లో అంటే ఒక బాలికను రౌడీలు తరుముకొని వస్తారు. అయితే ఈ బాలికను తరుముకొని వచ్చినప్పుడు ఆ బాలిక నేరుగా ఈ ఆలయం వద్దకు వచ్చి గోపురం వద్ద నుంచి ఒక్కసారిగా కింద దూకేస్తుంది. కింద అశ్వత్థామ ఉండి ఆ పాపను రక్షిస్తాడు. అయితే ఈ సన్నివేశాలు మొత్తము ఇక్కడే చిత్రీకరించడం జరిగింది. మొత్తం అంటే సుమారు ఒక 2 రోజుల పాటు ఈ చిత్రాన్ని ఇక్కడే కలికి సినిమా ఇక్కడే చిత్రీకరించడం జరిగింది. అయితే మొత్తం ఈ సినిమాని చూడడానికి కూడా పెద్ద ఎత్తున జనాలు కూడా రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఈ సినిమా తీయడం కూడా అప్పట్లో సంచలనం కలిగించింది. ఈ ఆలయం యొక్క ప్రతిష్ఠ ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రధానంగా నెల్లూరు జిల్లా పెనుబల్లి చేజల్ల మండలం సమీపంలోని పెరుమళ్ళపాడు వద్ద ఇసుకలో కూరుకుపోయి బయటపడిన నాగేశ్వర స్వామి ఆలయ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ ఆలయం 2020 అంటే అప్పట్లో కరోనా సమయంలో ఈ గ్రామస్తులు మొత్తము వివిధ ప్రాంతాల్లో ఉండే యువత మొత్తము ఈ గ్రామాల్లో వచ్చి రావడం జరిగింది. అయితే ఈ గ్రామస్తులు ఇక్కడ తవ్వకాలలో బయటపడడంతో ఒక్కసారిగా వెలుగులోకి రావడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించిన ప్రధానంగా ఒక చరిత్ర అనేది ఉంది. ఈ నాగేశ్వర స్వామి ఆలయం సుమారు 300 సంవత్సరాల నుండి 400 సంవత్సరాల కిందట నిర్మించినట్లు ఈ గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. స్థానికుల కథనం ప్రకారం గతంలో ఇక్కడ ఒక అద్భుతమైన ఆలయం ఉండేది, అంటే పెన్నా నది ఒడ్డున. అయితే ఈ పెన్నా నది వచ్చిన భారీ వరదల కారణంగా నది గమనంగా మారి ఈ ఆలయం పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది. ఆలయం వెలుగులోకి వచ్చిన తీరు కొన్నేళ్ల పాటు ఈ ఆలయ ఉనికిని ఎవరికి తెలియదు. అంటే 2020 జూన్ నెలలో స్థానిక యువకులు ఇసుక తవ్వుతుండగా ఆలయ గోపురం పైన కనిపించడం, దీంతో ఈ కుతూహలంతో ఈ యువత మొత్తము ఇసుకను తొలగించగా దాదాపు 18 నుంచి 20 అడుగుల లోతులో చెక్కు చెదరకుండా ఉన్న ఈ ప్రాచీన శివాలయం బయటపడింది. ఈ ఆలయము రాతి కట్టడంతో ముఖమండలము మరియు గర్భాలయంతో నిర్మించబడి ఉంది. లోపల శివలింగము నాగేశ్వర స్వామి ప్రతిష్ఠించబడి ఉంది. ఆలయ గోడలపై అందమైన శిల్పకళ కనిపిస్తూ ఉంది. పవిత్రమైన పరశురాముడు ఇక్కడ 101 శివాలయాన్ని ప్రతిష్ఠించాడని, అందులో ఇది ఒకటని కూడా స్థానికులు చెబుతున్నారు. వాళ్ళ నమ్మకం కూడా. ఆలయం బయటపడిన తర్వాత పురావస్తు శాఖ అధికారులు దీన్ని పరిశీలించారు. ప్రస్తుతం స్థానికులు మరియు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు. వరదలు వచ్చినప్పుడు మళ్ళీ ఇసుకతో నిండకుండా ఉండేందుకు రక్షణ చర్యలు చేపట్టారు. అయితే ఈ ఆలయం పెన్నా నది తీరం ఉండడం వల్ల ప్రకృతి వైపరీత్యాల ప్రభావంలోనే ఈ అవకాశం ఉంది. దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దాలని కూడా ఈ గ్రామస్తులు కూడా కోరడం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో ఆత్మకు నియోజకవర్గం ఎన్నికల సమయంలో ఆనం రామారెడ్డి ఈ పెరుమళ్ళపాడు ఈ ప్రాంతం వచ్చినప్పుడు గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన నేను గెలిచితే ఈ ఆలయాన్ని మళ్ళీ ఇదే తరహాలో నిర్మిస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన
హామీ దేవాదాయ శాఖ మంత్రి అవ్వడము, తర్వాత ఇటీవల కాలంలో పూర్తిగా ఇసుకతో పూర్తిగా కప్పబడి ఉన్న ఆలయాన్ని ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకొని వచ్చారు. ఈ ఆలయాన్ని మొత్తం ఇదే విధంగా ఇదే నమూనాతో కూడా ఈ ఆలయాన్ని ఈ రోడ్డు పక్కనే ఎక్కడైనా ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నాం. మనం విజువల్స్ రూపంలో చూస్తున్నాం. పెన్నా నది, అది మనం కనిపించేది మొత్తం పెన్నా నది. పెన్నా నది ఒడ్డునే అప్పట్లో ఈ పరశురాముడు ఇక్కడ మొత్తం అంటే పెన్నా నది అంచున మొత్తం 101 ఈ ఆలయాలు, ఇలాంటి ఆలయాలు నిర్మించారని కూడా చరిత్ర చెప్తుంది. ఈ చరిత్రలో భాగంగానే కానీ పెరుమల్లపాడు దగ్గర కూడా ఇది చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఈ పచ్చని పొలాలు, అదేవిధంగా ఇక్కడ ఆలయము, పక్కనే పెన్నా నది, ఇవన్నీ చూస్తుంటే ఎంతో ఇక్కడ అందంగా చాలా పర్యాటక ప్రాంతంగా రూపొందించవచ్చని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించిన భూములు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఎకరాలు, వందల ఎకరాలు కూడా ఉన్నట్లు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ గ్రామస్తులు కోరేది ఏంటంటే ఇదే ఇక్కడే ఈ ఆలయాన్ని అంటే సుమారు ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాల కిందట ఇది ఏర్పాటు చేసి ఉంటారు. ఇప్పుడు దీన్ని ఎంత చేసినా కూడా ఇది చాలా కష్టం. అయితే ఇదే నమూనా, ఇదే తరహాలో, ఇదే విగ్రహాలు ఇదే విధంగా రోడ్డు పక్కన ఇదే విధంగా నిర్మించడానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే దీన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గత 2-3 5-6 నెలల నుంచి కూడా ఈ ఆలయం చుట్టూ ఉన్న ఇసుకను కూడా తవ్వేసి ఆలయము ఒక షేపుని తీసుకొచ్చారు. అంటే అప్పట్లో ఎలా కట్టారు అనేది కూడా ఆలయాన్ని స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇదే ఈ ఆలయం పై గోపురం మీద ఏ విగ్రహాలు ఉన్నాయి, అదేవిధంగా ఆలయము ఎన్ని అడుగుల్లో ఏర్పాటు చేశారు, దాని నమూనా ఎలా ఉంది, తదితర విషయాలన్నీ కూడా ఈ చరిత్రకారులు అదేవిధంగా ఈ మొత్తము వీళ్ళొచ్చి పరిశీలించడం జరిగింది. ప్రస్తుతము ఈ ఆలయము అంటే ఇసుక పూర్తిగా తీసేశారు. తీసిన తర్వాత ఇప్పుడు ఈ ఆలయము నమూనాని అదేవిధంగా ఫోటోల్ని మొత్తం తీసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇటీవల కాలంలో ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. అయితే ఈ ఫొటోసు ఇవన్నీ తీసుకొని ఇదే తరహా ఆలయాన్ని ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే హామీ ఇవ్వడం జరిగింది. గ్రామాన్ని సమీపంలో ఉన్న పెన్నా నది ఒడ్డున పూర్తిగా అంటే 300 సంవత్సరాల కిందట పరశురాముడు నిర్మించిన ఒక ఆలయం ఉంది. ఆలయం పూర్తిగా అయితే ఇసుక మేటుతో పూర్తిగా కప్పబడిపోయింది. అయితే అసలు అటువైపు ఎవరు వెళ్ళలేని పరిస్థితి, కనీసం నడిచి కూడా వెళ్ళలేని పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత ఆ ఆలయాన్ని పునరుద్ధరించడం కోసము మళ్ళీ ఈ ప్రాంతంలోనే ఒక రోడ్డు వేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ఆలయంలో కప్పబడి ఉన్న మొత్తం ఇసుకను కూడా తీసివేయడం జరిగింది. అయితే ఆలయాన్నే మళ్ళీ ఇచ్చేయాలని ఇది కాదు, అంటే ఆ ఆలయము పరశురాముడు అప్పుడు ఏ నమూనాతో తయారు చేశారు, అసలు ఎలా ఉంది ఆ ఆలయం అనేది, దానికోసం ఇసుక మొత్తం తీసేయడం జరిగింది. అదే తరహాలో వేరే చోట పెన్నా ఒడ్డున మరో చోట ఈ ఆలయాన్ని నిర్మించాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనము ఆలయం వద్దకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆలయం పరిస్థితి కూడా ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం మనము పెరుమళ్ళపాడు సమీపంలోని పెన్నా నది ఒడ్డున ఉన్న అతి పురాతనమైన అంటే 200 నుంచి 300 సంవత్సరాల కిందట అప్పట్లో పరశురాముడు నిర్మించిన నాగస్వామి టెంపుల్లో ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము. అంటే గత ఏడాది కిందట చూసినప్పుడు కేవలము ఆ గోపురం మాత్రమే కనిపించేది. ఆ మొత్తం ఇసుకతో పూర్తిగా కప్పబడి ఉంది. అప్పట్లో ఆర్టీవీ ఒక 2 సంవత్సరాల కిందట కూడా ఇక్కడ రావడం జరిగింది. అప్పటి కేవలము ఆ గోపురం మాత్రమే ఉంది. అప్పట్లో ఆర్టీవీ వ్యూవర్స్ చూపించేందుకు లోపల కూడా వెళ్ళి చూపించడం జరిగింది. మనం చూపిస్తున్నాం. అప్పట్లో కేవలము ఆ గోపురం మాత్రమే ఉండింది. ప్రస్తుతం మనము అంటే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దీన్ని ఇసుక
పై కప్పబడి ఉన్న వాటిని మొత్తం ఇసుకను తోడేసి ఇప్పుడు ఆలయాన్ని ఒక రూపాన్ని తీసుకొని వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే నమూనాతో మరో ఆలయాన్ని నిర్మించాలని ఈ ప్రాంతంలో ఈ గ్రామస్తులు మొత్తం కోరడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము లోపల గర్భగుడిలో శివాలయం, అప్పట్లో ఆ కాలం నాటి శివాలయం ఉంది. ఈ ఇటీవల కాలంలో దీన్ని ఈ పూజలు కూడా చేస్తున్నారు, పూజ కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి. అంటే ప్రతిరోజు ఇక్కడికి భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే సుమారు 200 నుంచి 300 సంవత్సరాల కిందట అప్పట్లో పరశురాముడు నిర్మించిన ఈ ఆలయము అప్పట్లో ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదని చెప్పుకోవచ్చు. పైన అంటే చాలా వరకు అది దెబ్బతినింది అనుకోవచ్చు. అంటే ఇసుకలో ఒక 100 ఏళ్ల నుంచి ఇసుకలో ఉండింది. దీనిపై నుంచి కూడా ఈ పెన్నా ప్రభావం కూడా పోయినప్పటికీ ఏ మాత్రము చెక్కు చెదరలేదు. మనం చూస్తున్నాము మొత్తం అప్పట్లో ఇటుగా, అదేవిధంగా సున్నము, బెల్లము వంటి పదార్థాలతో మాత్రం ఇది చేయడం జరిగింది. ఇది నిర్మించినట్లు తెలిసింది. కేవలము సిమెంటు ఏమాత్రము లేదు. అప్పట్లో ఈ ఈ విగ్రహం కూడా అప్పటిదే ఉన్నట్టుంది. అయితే 200-300 సంవత్సరాల నుంచి అప్పటి రాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అంటే ఇదే తరహా, ఇదే నమూనాతో ఇది గుడి, అదేవిధంగా గుడి బయట ఒక ఇది. అయితే ఇక్కడ చెక్కలతో ఇది ఉండింది, అవి కూడా పడిపోయినట్లుండి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంటే పూర్తిగా అంటే 300 సంవత్సరాల ఆలయం కాబట్టి పూర్తిగా ఇదైంది. అయితే ఇది ఎందుకు మళ్ళీ ఇసుకలో ఉన్న ఆలయాన్ని ఎందుకు తీశారు అనుకొని ఉండొచ్చు. అయితే ఇసుక తీసేసేయడం వల్ల కొన్ని దీని చరిత్ర తెలుసుకోవచ్చు. లోపల ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి, అసలు నమూనా ఎలా ఉంది, ఎప్పుడు కట్టారు తదితర విషయాలు కూడా తెలిసే అవకాశాలు ఉండడంతో మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఇదే నమూనాతో వేరే ఒక ఇలాంటి ఆలయాన్నే ఏర్పాటు చేయడానికి కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అయితే బహుశా ఇటువైపు అంటే రైట్ సైడ్ అమ్మవారి విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి కూడా పూజలు పురస్కారాలు అందుతున్నాయి. అంటే ఇటీవల కాలం నుంచి, అయితే కొంతకాలం నుంచి ఇది పూర్తిగా ఇసుకలో ఇదైపోయి ఉండడం వల్ల దీన్ని పైన చూస్తున్నాము. అప్పట్లో 300 సంవత్సరాల కిందట వేసిన కొయ్యలు ఇప్పుడు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. అంటే 200-300 వందల సంవత్సరాలు కాబట్టి పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే చాలా పటిష్టంగా. అయితే పరశురాముడు అప్పట్లో 200-300 సంవత్సరాల కిందట పరశురాముడు ఈ పెన్నా నది తీరాన మొత్తం 101 ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెప్తుంది. ఇందులో ఇది ఒక ఆలయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కొంతమంది ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు దీని చరిత్ర ఏమిటి, ఎప్పుడు ఇది కనుక్కున్నారు, ఇసుకలో ఉన్నట్లు ఏంటిది? చాలా రోజుల నుంచి చెప్పేది మా పెద్దవాళ్ళందరూ చెప్తా ఉన్నారు, బూడి ఉంది ఇసుకలో ఉందని. కానీ ఇసుక క్వారీ పడడం వల్ల అప్పుడు కరోనా టైంలో ఊరు గ్రామస్తులందరూ కలుసుకొని లోడమంటే అప్పుడు బయట తీశారు, పై గోపురం వరకు తీశారు. ఇటీవలే మళ్ళీ మొత్తం లోడారు. అంటే దీన్ని ఇది చేస్తారా, మళ్ళీ వేరే చోట కడతారా? వేరే చోట కడతామంటున్నారు, ఇంకా డిసైడ్ అయినట్లేదు. అంటే భక్తులు ఎక్కువ వస్తున్నారా ఇది తీసిన తర్వాత? వస్తాను, డైలీ వస్తాను ఉన్నారు. బాగానే వచ్చిపోయి ఎంత చాలా దూరం నుంచి కూడా వస్తా ఉన్నారు, వచ్చి చూసి వెళ్తా ఉన్నారు. అంటే పురాణాత్మక గుడి కదా, ఎలా ఉందో చూడాలని వస్తున్నారు. అంటే లోపల ఉండే విగ్రహాలు కూడా అప్పుడేనా? అవి కూడా అప్పుడే. ఇక్కడ ఏమి ఇప్పుడు తెచ్చి పెట్టిందంటే ఏమి లేదు, మొత్తం దీంట్లో బయటపడ్డాయి మొత్తం. ఇప్పుడు ప్రత్యేకంగా తెచ్చింది అయితే ఏమి లేదు, మొత్తం అప్పుడే. అప్పుడు గుళ్ళో బయటపడ్డాయి, ఇప్పుడు లోడ్ బయటపడి ఆయన బయట తీసి పెట్టారు. అంటే ఒక పెద్ద పాము కూడా తిరుగుతుంది అని చెప్పేవాళ్ళే. ఏమో మనం అయితే తిరుగుతా ఉంటే మనకైతే ఎప్పుడు కనపడలేదు ఇక్కడ అంటున్నారు. ఇక్కడ మనకైతే కనపడలేదు ఈ ఏరియా వాళ్ళకి. మేము ఎప్పుడు 24 గంటలు ఇక్కడే ఉంటాం, ఇక్కడ వేరుశనగ వేసి.
కానీ మాకైతే ఎప్పుడు కనబడలేదు అంటుంటారు. ఇది పరిస్థితి. ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా సంఘం మండలం సార్, తరుణ విగ్రహం. మేము ఇక్కడ పెళ్లి చేసుకున్నాం, మ్యారేజ్. అది ఇక్కడ ఏట్లో శివాలయం బయటపడి ఉందంటే వచ్చాము. అంతకుముందు కూడా వచ్చాము, కాకపోతే అంతకుముందు ఇంత లేదు, కేవలం గోపురం మాత్రమే ఉండింది. ఇక్కడికి వస్తే పరశురాముడు స్థాపించిన దేవాలయం అంటే చూడాలని ఆతృతతో వచ్చాను నేను. ఇది శిల్పులు కానీ ఈ బొమ్మలు చేయడం కానీ ఇప్పుడు ఎవరు లేరు సార్ ఇక్కడ. అంత నీట్గా చెక్కారు. దేవాలయాన్ని పోవాలనిపించడం లేదు. అప్పుడు ఎట్లా ఉండింది తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బాగుంది. దీన్ని మళ్ళీ పక్కనైనా కొద్దిగా డెవలప్ చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలకి మంచి చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇది పరిస్థితి. అంటే మనం చూస్తున్నాం లోపల కూడా గర్భగుడి దగ్గర యూత్ కూడా వచ్చి ఇక్కడ స్వామి శివాలయాన్ని దర్శించుకొని పూజించుకొని వెళ్తున్నారు. అయితే అంటే ఇంత ముందు అయితే ఇసుకలో పూర్తిగా అసలు కనిపించకుండా పైన కేవలము గాలి గోపురం మాత్రం కనిపించేది. అయితే ఇప్పుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో మొత్తం ఇసుక మొత్తం తొలగించి గుడి కనిపిస్తుండటంతో పెద్ద ఎత్తున గుడిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? సంఘం. ఇక్కడ ఏముందని వస్తున్నారు? శివాలయం. అది పాత సోషల్ మీడియా చూసి వచ్చాము. అంటే సోషల్ మీడియాలో చూసి. ఇంత ముందు ఇసుకలో పూర్తిగా ఇదైంది కదా, అంత ఐడియా లేదు. మొత్తం సోషల్ మీడియా చూసి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంఘం నుంచి వచ్చినాం. చూడడం కోసం. అవును, చూడడం కోసం. దీన్ని ఫస్ట్ చూసినైతే దీన్ని మేము కల్కి మూవీ సినిమాలో చూసినాము. తర్వాత ఇప్పుడు రియల్గా చూడడం అంటే ఇదే మేము ఫస్ట్ టైంగా చూస్తున్నాము. అప్పుడు మూవీలో చూసాము, ఇప్పుడు ఫస్ట్ టైంగా కలర్ చూసడం అంటే ఇదే చూస్తున్నాము. కల్కి మూవీ తీసినప్పుడు ఉన్నారా? లేదు, ఇక్కడ లేను. మాది సినిమా చూసాను. ప్రాపర్ అయితే అనంతపురం, ఇక్కడ జాబ్ చేస్తూ ఇక్కడికి వచ్చేసాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సంఘం నుంచి. అంటే చూడడానికి కల్కి మూవీ చూసాను, వచ్చాం. ఇది పరిస్థితి. అంటే 300 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన ఈ ఆలయాన్ని అప్పుడు కల్కి సినిమా కూడా, ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా కూడా ఇక్కడే ఇచ్చేశారు. అప్పుడు కేవలము గాలి గోపురం మాత్రమే ఉండింది. హీరో ప్రభాసు అదేవిధంగా ఒక బాలికను రౌడీలు తరుముకోవడము, ఆ ఇసుక దిబ్బల నుంచి పైనుంచి గోపురం పైనుంచి కింద పడ్డము, అశ్వత్థామ ఇక్కడ ఈ గుళ్ళో నుంచి బయటకు వచ్చి అమ్మాయిని రక్షించడము, ఈ సన్నివేశాలు కూడా మొత్తం ఇక్కడే జరిగాయి. ఇది మామూలు సోషల్ మీడియాలో చూసుకున్న యూత్ కూడా ఇప్పుడు తండోపతండాలుగా వచ్చి ఈ ఆలయాన్ని చూస్తున్న పరిస్థితి అయితే మనం కళ్ళారా చూస్తున్నాము. అయితే ఈ ఆలయాన్ని ఈ గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు మొత్తము ఈ ఆలయాన్ని ఇదే నమూనాలో ఈ పెన్నా ఒడ్డున నిర్మించాలంటూ కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కూడా కోరుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV, పెరుమలపాడు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.